టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ స్థలంలో నూతన ఫ్యాక్టరీని నిర్మించాలని IFTU ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రావు డిమాండ్ చేశారు. యూనియన్ ఉప అధ్యక్షులు ముక్కు సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ IFTU రాష్ట్ర కమిటీ మార్చి 23వ తేదీన విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా IFTU రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంతారావు, హరిబాబు, నాగేశ్వరరావు, వెంకటరమణ, శంకర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రమాదకరమైన 4 లేబర్ కోడులను బేషత్తుగా వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, వివిధ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ESI, PF పెన్షన్ లాంటి సౌకర్యాలు చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని తదితరుల డిమాండ్స్తో కూడినటువంటి మహాధర్నా కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించబోతున్నాం. IFTU రాష్ట్ర కమిటీ ముద్రించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు IFTU అనుబంధ AP ఆల్పేడ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, IFTU అనుబంధ AP ఆల్పేడ్ అమాలి వర్కర్స్ యూనియన్, IFTU అనుబంధ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఫ్యాక్టరీ వద్ద చేపడుతున్నాం. అదేవిధంగా 23వ తారీఖున జరిగేటటువంటి కార్మిక హక్కుల పరిరక్షణ కోసం, ఉద్యోగ హక్కుల పరిరక్షణ కోసం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హక్కుల పరిరక్షణ కోసం జరిగేటటువంటి ధర్నాలో యావత్తు కార్మిక వర్గం పాల్గొని ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.